కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అనుకున్నట్లే జర్మనీ ఈ వరల్డ్ కప్ లో కూడా ఎర్లీగా నిష్క్రమించింది. విష్ యూ హ్యాపీ జర్మనీ. 2014 వరల్డ్ కప్ ఫైనల్స్ లో మెస్సీని ఓడగొట్టి కప్ గెలిచిన జర్మనీకి అప్పుడు బాధలో ఉన్న మెస్సీ పెట్టిన శాప ఫలితమైన ఇది. కర్మ ఇస్ ఎ బిచ్ అంటే ఇదేనా? 2018లో గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్, 2022లో మళ్ళీ గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్. ఈసారి గ్రూప్ స్టేజ్ క్లియర్ చేసినా కానీ నాకౌట్ స్టేజ్లో ఫసక్. గ్రూప్ స్టేజ్లో జర్మనీ పర్ఫార్మెన్స్ చూశాక రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ చేతుల్లో చావు దెబ్బలు పక్కా అనుకున్నా కానీ రౌండ్ ఆఫ్ 32లోనే పారాగ్వే చేతుల్లో పిడిగుద్దులు అనుకోలేదు. అది కూడా వరల్డ్ కప్ చరిత్రలో జర్మన్స్ ఎప్పుడు ఓడిపోని పెనాల్టీ షూటౌట్లో. పెనాల్టీ షూటౌట్ ఓడిపోవడం పక్కన పెడితే 44 ఇయర్స్ నుండి వరల్డ్ కప్ పెనాల్టీ షూటౌట్స్లో ఒక్క పెనాల్టీ కిక్ కూడా మిస్ చేయని జర్మనీ ఇప్పుడు కేవలం ఒకే పెనాల్టీ షూటౌట్లో 3 పెనాల్టీస్ మిస్ చేశారు అంటే మోడర్న్ జర్మన్స్కి షూటింగ్ రావట్లేదని తెలిస్తే హిట్లర్ ఆత్మ శాంతిస్తుందా? Das war ein Befehl! Der Angriff Steiners war ein Befehl! అసలే ఒకే రోజు జర్మనీ అండ్ జపాన్ కలిసి ఓడిపోవడం వరల్డ్ వార్ 2 వైబ్స్. బ్రెజిల్ తర్వాత వరల్డ్ కప్స్లో హైయెస్ట్ సక్సెస్ అండ్ క్రేజ్ ఉన్న జర్మనీకి ఒక పుష్కర కాలం అంటే 12 ఇయర్స్ 2014 తర్వాత ఏమైంది? 1974 నుండి 1990 మధ్యలో జరిగిన 5 ప్రపంచ కప్పుల్లో 4 సార్లు ఫైనల్ రీచ్ అయ్యి 2 సార్లు ప్రపంచ కప్ నెగ్గిన జర్మన్స్ అంటే స్టామినా, డిసిప్లిన్ అండ్ టీమ్ వర్క్కి మారుపేరు. వరల్డ్ క్లాస్ లెజెండ్స్ లైక్ లోథార్ మథాయూస్, బ్రాకెన్ బోర్ అండ్ క్లిన్స్మెన్ లాంటి యుగ పురుషులని ప్రొడ్యూస్ చేసింది జర్మనీ. ఆ తర్వాత 2014 ప్రపంచ కప్లో మళ్ళీ ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నుండి వచ్చిన ఇప్పటి జర్మన్ ప్లేయర్స్లో పసలేదు. ఒకప్పుడు ప్రపంచ కప్పుల్లో ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నమైన జర్మనీ ఇప్పుడు స్వప్న సింహం ఎందుకైందో లెట్స్ ఫైండ్ అవుట్. 2018 అండ్ 2022 డిజాస్టర్ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ తర్వాత వస్తాడయ్యా ఎవడో కాదు బొమ్మ కంటి నాగలింగం జూలియన్ నాగల్స్మెన్ అలియాస్ నాగులమియన్ అలియాస్ నాగా జర్మనీ అపాయింటెడ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మేనేజర్. 3 సంవత్సరాలు బాగా కష్టపడి ఈ స్క్వాడ్ని బిల్డ్ చేశాడు. వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ మ్యాచెస్లో జర్మనీ ర్యాంప్ ఆడించింది. 6 మ్యాచెస్లో 5 విన్స్. జర్మన్ ఫ్యాన్స్కి లేచింది. మంచి ప్లేయర్స్ ఉన్నారు. బెస్ట్ అటాకింగ్ మిడ్ఫీల్డర్స్ ఫ్లోరన్ విడ్స్, ముసియాలా అలియాస్ మసాలా, కెప్టెన్ కిమిచ్, ఆర్సెనల్కి క్లచ్ గోల్స్ కొట్టే హ్యావర్టెస్ అండ్ జర్మన్ గోట్ గోల్ కీపర్ న్యూయర్ ఫర్ వన్ ఫైనల్ టైం. ఫైనల్లీ చాలా కాలం తర్వాత వరల్డ్ కప్లో రెచ్చిపోవడానికి జర్మన్స్ రెడీగా ఉన్నారు. గ్రూప్ స్టేజ్ ఫస్ట్ మ్యాచ్లో 48 టీమ్స్లో బిగ్గెస్ట్ గెలుపు జర్మనీదే 7-1. ఆ తర్వాత 2 మ్యాచెస్లో డిఫెన్సివ్లీ కొద్దిగా షేక్ అనిపించింది కానీ అట్లీస్ట్ ఈ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ గేమ్లో పారాగ్వేని ఈజీగా ఓడిస్తారు అనుకున్నాం. కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అయింది. అసలు ఏమైంది? వై జర్మనీ లాస్ట్? పారాగ్వే వాళ్ళు జర్మన్ గేమ్ని బాగా రీడ్ చేశారు. జర్మన్స్ ట్రాన్సిషన్లో స్లో ఉన్నారని, వింగ్ నుంచి అటాక్ వీక్ ఉందని, సెంటర్ నుండి లో బ్లాక్ని పనిష్ చేసే రూత్లెస్ అటాకింగ్ థ్రెట్ జర్మన్స్కి లేదు అని. సో వైడ్ ఏరియాస్ అంటే వింగ్స్లో జర్మన్కి స్పేస్ వదిలేసి సెంటర్ ఏరియా మొత్తం బ్లాక్ చేశారు. ఇంకేముంది, క్లాక్లో టైం టిక్ అయ్యే కొద్దీ జర్మన్స్ మెల్లిమెల్లిగా ఏం పీకలేకపోయారు. కాళ్ళ కింద బాల్ ఉంది కానీ పారాగ్వే పెనాల్టీ ఏరియా బయట ఆ సైడ్ నుండి ఈ సైడ్కి పాస్ చేసుకుంటూ ఉన్నారు. 75% పొసెషన్ ఉంది కానీ పారాగ్వే డిఫెన్స్ని బ్రేక్ చేసే ఉపాయం దొరకట్లేదు. ఫుట్బాల్లో ఒక మెయిన్ ఫిలాసఫీ ఉంటుంది, పొసెషన్ వితౌట్ పెనట్రేషన్ ఈజ్ మీనింగ్లెస్ అని. జర్మనీ ముందున్న ప్రాబ్లం అదే. వాళ్ళకి బాల్ దొరుకుతుంది కానీ గోల్ కొట్టలేకపోతున్నారు. ఒక పక్క టైం అయిపోతుంది కానీ జర్మన్స్ ఆర్ జస్ట్ పాసింగ్ ఇన్ టు ఏ డెడ్ ఎండ్. ఫ్రిడ్స్ వెనక్కి వచ్చి మరీ బాల్ తీసుకొని మళ్ళీ అటాక్కి వచ్చిన, మసాలా కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని దూరదాం అనుకున్నా ఎవ్రీ టైం 4 డిఫెండర్లు 4 మిడ్ఫీల్డర్లు వచ్చి ఒక పెద్ద వాల్ బనాయించి ఛాన్సే లేకుండా చేశారు. సెంటర్ ఏరియా టైట్గా బ్లాక్ చేసి ఉండడంతో జర్మన్స్కి ఇంకా వేరే ఆప్షన్ లేక వింగ్స్ నుండి ఏరియల్ బాల్స్ అంటే క్రాస్తో హెడర్ ద్వారా గోల్ కొట్టే ఆప్షన్ ఒకటే ఉంది. అలా కొట్టాలంటే ఒక పొడవైన నికాసైన టార్గెట్ మ్యాన్ ఉండాలి. జర్మనీకి హెవర్టైజ్ ఒకటే ఎంతో కొంత ఏరియల్ థ్రెట్ యాజ్ వీ నో ఫ్రమ్ హిస్ ఆర్సెనల్ గేమ్స్. సో ఆ క్రాసెస్ పెనాల్టీ ఏరియాలోకి రావడం, 4-5 దిట్టమైన పారాగ్వే డిఫెండర్స్ వచ్చి క్లియర్ చేయడం, రిపీట్. ఆ వింగ్కి బాల్ ఇవ్వడం, అటు సైడ్ నుండి క్రాస్ క్లియర్. ఈ వింగ్కి బాల్ ఇవ్వడం, ఇటు సైడ్ నుండి క్రాస్ క్లియర్, రిపీట్. టైం గడిచే కొద్దీ జర్మన్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, టెన్షన్ పెరిగింది, భయం స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పారాగ్వే వాంటెడ్. ఇట్స్ ఎ బ్లడీ ట్రాప్. ఈ ప్రాబ్లం ఓన్లీ అటాక్లోనే ఉందా? డిఫెన్స్లో కూడా ఉంది. జర్మనీ సఫర్స్ వెన్ ఎవర్ పొసెషన్ ఈజ్ లాస్ట్. మిడ్ఫీల్డ్లో చాలా గ్యాప్స్ ఎక్స్పోజ్ అవుతాయి డ్యూరింగ్ కౌంటర్ అటాక్స్. ఇది ఎక్స్పోజ్ చేసి పారాగ్వే గోల్ కొట్టింది. ఆల్రెడీ లో బ్లాక్ డిఫెండ్ చేసే టీంకి ఒక గోల్ లీడ్ వస్తే ఇంకేముంది, కుక్కకి బొక్క దొరికినట్లే. 40 మినిట్స్ అంతా కష్టపడిన జర్మనీకి గోల్ పోలేదు. జస్ట్ ఒక అటాక్తో పారాగ్వే గోల్ కొట్టింది. ఇంతలో హాఫ్ టైం. సెకండ్ హాఫ్లో జర్మనీ కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేసుకుని ఏరియల్ క్రాస్తో గోల్ కొట్టారు.
కానీ పారాగ్వే మాత్రం ఏమాత్రం టెన్షన్ పడలేదు. దే జస్ట్ స్టిక్ టు దేర్ ఒరిజినల్ ప్లాన్. అయితే మళ్ళీ ఉంది ద సేమ్ స్టోరీ రిపీటెడ్. జర్మన్ పొసెషన్, పారాగ్వే రెసిస్టెన్స్. A typical big team versus small team in a cup knockout match that we know will end as a win for a small team in a penalty shootout. యూజువల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచి మేనేజర్స్కి ప్లాన్ బీలు, ప్లాన్ సీలు ఉంటాయి. కానీ మన నాగా దగ్గర ప్లాన్ బి కూడా లేదు. అది కాదు నాగా. సబ్స్టిట్యూషన్స్ చేసి ఫ్రెష్ లెగ్స్ దింపాడు కానీ పారాగ్వే వాల్ మాత్రం చెక్కు చెదరలేదు. ఫుల్ టైం 1-1 డ్రా. ఎగస్ట్రా టైంలో మెయిన్ డ్రామా స్టార్ట్ అయింది. జర్మనీకి వచ్చిన కార్నర్తో సెంట్రల్ డిఫెండర్ జనార్దన్ ఠా మంచి హెడ్డర్ కొట్టాడు. జర్మన్స్ సెలబ్రేటెడ్. బట్ వేర్వాడు ఏమన్నాడంటే ఒక జర్మన్ డిఫెండర్ హెడ్డర్ కొట్టే టైంలో ఇంకొక జర్మన్ డిఫెండర్ గోల్ కీపర్ మీద ఫౌల్ చేశాడు అని. ఇంకేముంది, గోల్ క్యాన్సిల్. అసలే చిన్న టీంతో ఎక్కడ ఓడిపోతామనే టెన్షన్తో ఫ్రస్ట్రేషన్లో ఉన్న జర్మన్స్కి ఇలా గోల్ క్యాన్సిల్ అవ్వడం ఇంకా మెంటలీ దెబ్బేసింది. ఎంత స్ట్రాంగ్ టీం అయినా పెనాల్టీ షూట్అవుట్స్లో గెలిచే ఛాన్సెస్ 50%. అందుకే మనం ఎప్పుడు చూస్తుంటాం స్మాల్ టీమ్స్ అప్సెట్ చేస్తుంటే బిగ్ టీమ్స్ని బై టేకింగ్ దెమ్ ఇంటూ పెనాల్టీ షూట్అవుట్. అక్కడ మెయిన్లీ గోల్ కీపర్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. జర్మనీకి 40 years old న్యూ ఇయర్ గోల్ కీపర్ అయితే పారాగ్వే గోల్ కీపర్ ఎవరికీ తెలియని పెనాల్టీస్ ఆపే స్పెషలిస్ట్. ఈ సంవత్సరం ఆల్రెడీ 3 పెనాల్టీస్ సేవ్ చేశాడు, విచ్ ఈస్ ఎ బిగ్ థింగ్ ఫర్ గోల్ కీపర్. పెనాల్టీ షూట్అవుట్లో 2 పెనాల్టీస్ మిస్ చేసిన జర్మనీ సడన్ డెత్కి వెళ్ళిన పెనాల్టీ షూట్అవుట్లో 6th కిక్ కొట్టడానికి కెప్టెన్ కిమిచ్ ఆస్క్డ్ స్టార్ ప్లేయర్ కొరెట్స్కా టు టేక్ పెనాల్టీ. కానీ వాడు నేను దెంగలేనని తప్పించుకున్నాడు. అప్పుడు ప్రొఫెషనల్ కెరియర్లో ఎప్పుడు పెనాల్టీయే కొట్టని జనార్దన్ ఠా పెనాల్టీ తీసుకోవాల్సి వచ్చింది. దెన్ హీ డిడ్ ఏ గ్యాబ్రియల్ ఆఫ్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్. ప్రపంచం కప్పు నుంచి జర్మనీ నిష్క్రమించింది. విష్ యూ హ్యాపీ జర్మనీ. హిస్టారికలీ చరిత్ర ఏం చెప్తుందంటే ఎవరైనా జర్మనీతో పెనాల్టీ షూట్అవుట్లోకి ఎంటర్ అయ్యారు అంటే అది వాళ్ళకి మరణ శాసనమే. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఎప్పుడు పెనాల్టీ షూట్అవుట్ ఓడిపోని అలనాటి జర్మనీ నేడు ఒక చిన్న దేశం మీద పెనాల్టీ షూట్అవుట్ ఓడిపోవడమే నేటి జర్మన్ టీం దుస్థితి. ఈ ప్రపంచ కప్లో జర్మనీ ఇంత త్వరగా నిష్క్రమించడానికి చైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒక డిసిప్లైన్డ్ లో బ్లాక్ని బ్రేక్ చేసే సత్తా లేకపోవడం, ట్రాన్సిషన్స్లో స్లో ఉండడం, ఇరుకైన డిఫెన్స్లో డ్రిబుల్ చేసే సత్తా లేకపోవడం, వరల్డ్ క్లాస్ నెంబర్ 9 లేకపోవడం, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి లేకపోవడం, లాస్ట్కి ఏ సైకలాజికల్ కొలాప్స్. దీనికి ముఖ్య కారణం మేనేజర్ నాగాస్ టీమ్ సెలెక్షన్ డిసిషన్ అండ్ టాక్టికల్ ఫెయిల్యూర్. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. వరల్డ్ కప్ క్వాలిఫైర్స్లో బాగా పర్ఫామ్ చేసిన ఒలివర్ బౌమన్ని పక్కన పెట్టి 40 years old న్యూ ఇయర్ని రిటైర్మెంట్ నుండి బ్యాక్ పిలిచి ఫస్ట్ చాయిస్ గోల్ కీపర్ చేశాడు. సానేగాడ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా కానీ వాడిని ఎవ్రీ మ్యాచ్ స్టార్ట్ చేశాడు. పారాగ్వేతో అయితే వాడు ఘోరంగా 23 times పొజిషన్ పోగొట్టి 0 dribbles కంప్లీటెడ్. గ్రూప్ స్టేజ్లో ఎవ్రీ గేమ్లో బ్రిట్స్ అండ్ మసాలాని అటాకింగ్ మిడ్ఫీల్డర్స్ లాగా పెట్టి వాళ్ళ ముందు ఒక సింగిల్ స్ట్రైకర్ని ఫీల్డ్ చేసిన మన నాగా ఈ నాకౌట్ గేమ్లో పారాగ్వేని తక్కువ అంచనా వేసాడేమో కానీ మసాలాని డ్రాప్ చేసి సెకండ్ స్ట్రైకర్ ఉండవని పట్టుకొచ్చాడు. ఉండవని పేరులోనే అర్థమైంది వాడు ఈ మ్యాచ్లో ఉండడని. అదే కిల్లర్ బ్లో అయింది. కాకపోతే ఆ కిల్లర్ బ్లో మన నాగుల మ్యాన్ అపోనెంట్స్కి ఇవ్వలేదు, వాడి ఫేస్ మీద వాడే ఇచ్చుకున్నాడు. ఫస్ట్ 2 గేమ్స్లో సబ్స్టిట్యూట్ లాగా వచ్చి 3 goals కొట్టిన డెనిస్ ఉండవ్ని థర్డ్ గేమ్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఈ గేమ్లో అటాకింగ్ మిడ్ఫీల్డర్ మసాలా ప్లేస్లో సెకండ్ స్ట్రైకర్ లాగా స్టార్ట్ చేయడం వల్ల మొత్తం ఫార్మేషన్ అండ్ టాక్టిక్స్ చేంజ్ అవడంతో పాటు జర్మనీ లాస్ట్ దర్ మోస్ట్ ఎఫెక్టివ్ సబ్స్టిట్యూట్ హూ కుడ్ హ్యావ్ బీన్ ఏ ప్లాన్ బి. ఇద్దరు స్ట్రైకర్లు స్టార్ట్ చేయడం వల్ల యూజువల్లీ అటాకింగ్ మిడ్ఫీల్డర్ మసాలా ఆడే ప్లేస్లో దొరకాల్సిన స్పేస్ ఇప్పుడు క్రియేట్ చేసుకోలేకపోయారు. మసాలా ఉంటే బాల్ తీసుకుని డిఫెండర్లని కమిట్ చేసి వర్టికల్ పాసెస్ ఇచ్చేవాడు టైట్ లైన్స్ నుండి. కూరలో మసాలా లేకపోతే టేస్ట్ ఎలా ఉండదో అలాగే ఈ మసాలా గాడి లేకపోయేసరికి ఆ లోటు క్లియర్గా కనిపించింది. జర్మన్ మిడ్ఫీల్డ్ అండ్ జర్మన్ అటాక్ ఆపరేటెడ్ యాజ్ ఏ 2 disconnected యూనిట్స్. ఈ ఎఫెక్ట్ ఇంకొక అటాకింగ్ మిడ్ఫీల్డర్ ఫ్లోరెంట్ విర్ట్జ్ మీద కూడా పడింది. యూజువల్లీ మసాలాతో కలిసి చేసే జాబ్ ఒక్కడే చేయాల్సి వచ్చింది. పారాగ్వే డిఫెన్స్ అతను ఐసోలేట్ చేశారు. ఇలా నాగా చేసిన మిస్టేక్స్తో పాటు జర్మనీకి లక్ కూడా కలిసి రాలేదు. క్రూషియల్ ప్లేయర్స్కి ఇంజురీస్ అవ్వడం కూడా పెద్ద బొక్కపడింది. టోర్నమెంట్కి మంత్స్ ముందు జినాబ్రీకి ఇంజురీ, డేస్ ముందు టీనేజ్ సెన్సేషన్ లెనార్ట్ కార్ల్కి ఇంజురీ, టోర్నమెంట్ స్టార్ట్ అయ్యాక గ్రూప్ స్టేజ్లో స్కాటర్బెక్కి ఇంజురీ. ఒక్క సింగిల్ డైలాగ్లో చెప్పాలంటే అపోనెంట్ టీం బస్ పార్క్ చేసినప్పుడు ఒక ఫ్లూయిడ్ గ్రౌండ్ బేస్డ్ కాంబినేషన్స్తో పారాగ్వే డిఫెన్స్ని అన్లాక్ చేయలేక గాల్లో క్రాసెస్ ద్వారా హెడ్డర్స్తో గోల్ కొడదామనుకొని ఫెయిల్ అయ్యి లాస్ట్కి చరిత్ర భంగం కలిగించే పెనల్టీ షూట్అవుట్లో సంక నాకింది జర్మనీ. ఫుట్బాల్లో గెలుపుకి టాలెంట్ మాత్రమే సరిపోదు, పొజిషన్ ఉన్నంత మాత్రాన గోల్స్ పోవు, ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయితే బ్యాచ్ మీద ఉన్న 4 stars దేనికి పనికిరావు అనే ఫిలాసఫీస్కి ఈ వరల్డ్ కప్లో జర్మనీ నిష్క్రమణే ఒక నిదర్శనం.